కాకరకాయ తొక్కు. దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ తొక్కు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, చింతపండు, బెల్లం, నూనె, సైంధవ లవణం. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో పాన్, సో మనం నూనె వేసుకున్నాం. ఎంత? ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. దీని మీద నాకు అస్సలు నాలెడ్జ్ లేదబ్బా, అస్సలు కంటే అసలు నీళ్ళు. అసలు ఏదో కాకరకాయ ఎప్పుడైతే ఎప్పుడో 100 ఒకసారి తయారు చేసుకొని తింటాను కానీ సిమిలర్గా మనం పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో అలానే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనమాట అంటే. సో ఇప్పుడు మనం ఆవాలు మెంతులు వేసేయమంటారు. ఎంత? ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాం. అంత ఒక్కొక్క స్పూన్. ఓకే, 1 స్పూన్ ఆవాలు. అంటే పచ్చడి అంటే మనకి ఖచ్చితంగా ఈ మెంతులు ఉంటాయి గ్యారంటీగా. మెంతులు లేకపోతే అసలు ఆ పచ్చడి టేస్ట్ ఉండదని చెప్పి మనం మెంతులు కూడా వేస్తాము. మెంతులు ఎంత? 1/2 స్పూనా? లేదు, 1 స్పూన్ వేసుకున్నాం. మళ్ళీ 1/2 స్పూన్. సరే, ఓకే. మెంతులు కూడా 1 స్పూన్ అనమాట. ఓకే, తర్వాత సో మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు వేయించుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందామా? కొద్దిగా ఇవి చిటపట్లు ఆడిన తర్వాత మనము ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అంటే నేను ఇంకా ఇది తొక్క పచ్చడి అనుకుంటే లైక్ ఇది నిలవ పచ్చడా లేకపోతే ఇన్స్టెంట్ గానే అన్నమాట, రోటి పచ్చడి లాగానే అన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. కొద్దిగా వేగినాయి కాబట్టి ఉల్లిపాయలు కంపల్సరీగా 1 కప్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలాగా ఒక 4 కాకరకాయలకు 1 ఉల్లిపాయ అన్నట్టు 2 ఉల్లిపాయలు తీసుకోవచ్చు. 2 ఉల్లిపాయలు తీసుకోవచ్చా? ఓకే. సో ఉల్లిపాయలు 1 కప్ తీసుకుంటున్నాం మేము ఇక్కడ. 1 కప్పు అంటే 1 కప్పు దానికి 1 కప్పు కాకరకాయ తొక్కుకి 1/2 కప్పు ఉల్లిపాయలు అన్నట్టు. అంటే మేము కొంచెం పెద్ద కప్పుతో కాకరకాయ తొక్కు తీసుకున్నాం కదా, ఇంకో చిన్న కప్తో ఫుల్గా ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం. సో అవి వేయించే లోపల మనం ఏం చేద్దామంటే, అవి వేగే లోపల మనం కాకరకాయలను ఆల్రెడీ తొక్కు పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని, సో అదంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, కాకరకాయని చక్కగా కడిగేసుకొని అలాగా తొక్కు కేవలం తొక్కే. సో వీటిని అన్నింటిని కూడా దీనిలో వేసేసుకుందాం. మిక్సీ జార్లో బాగా వేగాలా? కొంచెం వేగాలి, కలర్ వేగాలి. ఓకే, కలర్ మారాలి. సో మనం దానిలో మనం ఈ మిశ్రమంలో ఏం చేద్దామంటే వెల్లుల్లి కూడా వేసుకున్నాం. వెల్లుల్లి మొత్తం వేసేయండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు, అంటే ఒక 9-10 వరకు తీసుకుంటున్నాము. అలానే కప్పు బెల్లము. అంటే ఈ పచ్చడి కొంచెం స్వీట్గా ఉంటుంది. లేదు, చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం సమతుల్యంగా ఉండడానికి మనం బెల్లం కూడా వేసేయండి. ఓకే, ఒక 2 స్పూన్లు ఉంటుందండి. జస్ట్ మనకి పచ్చళ్ళల్లో కూడా మామూలుగా అయితే వేసుకుంటాం, కొంచెం బెల్లం వేస్తేనే టేస్ట్ వస్తుంది అన్నట్టు వేసుకుంటాం. బట్ ఇది కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాం అనమాట బెల్లము. సో ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. ఓకే, ఒకసారి ఇది కలిపేస్తాను. అన్నీ పచ్చిగానే, ఒక ఉల్లిపాయలు మనం వేగిస్తున్నాం అంతే. ఓకే, మొత్తం వేసేస్తాను. చేదుగా ఉంటుంది కదా మ్యామ్, ఎందుకంటే మళ్ళీ నేను టేస్ట్ చేయాలి, కొంచెం మొత్తం వేస్తాను. ఎందుకంటే 1 2 3 4 5 వేసాను రండి. చింతపండు కొంచెం వేసుకుందాం. ఆ చేదుని మనం కొంచెం తగ్గించడానికి ఒక ఎంత సరిపోతుందా? ఒక 2 చింతపండు రెబ్బలు, అలానే ధనియా ఇంకేమన్నా అంతే. సో ఇవన్నీ వేసేసుకుని సైంధవ లవణం కూడా వేసేసుకుందాం. సరిపడా సైంధవ లవణం ఇంకొంచెం వేద్దాము. కొంచెం. సో ఇప్పుడు చూసారు కదా, మనం ఏవైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నామో అవన్నీ కూడా ఇలా వరుసగా వేసేసుకుంటాము. వేసేసుకొని మంచిగా మనం దీనిని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఎలా ఉందో చూద్దాం. ఓకే, చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, దానిలో వేసేసుకుందాం. వాసన కూడా ఏంటంటే మరి ఎక్కువ చేదుగా అయితే రావట్లేదు మ్యామ్, ఏదో కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉందిలేండి.
అంటే మనం కాకరకాయని చూస్తేనే దాన్ని తినబుద్దిగా చాలా మందికి కూడా దానిలో మాత్రం చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. సో అసలు ఎవరు కూడా మిస్ చేయడానికి ఇష్టపడకూడదు, కానీ దాని చేదు మూలాన ఎవరు తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ కాకరకాయ చేదు మూలాన కడుపులో నునుపురుగుల సమస్య కూడా పోతుంది. ఎగ్జాక్ట్ గా ఎంత చేదుగా ఉంటే మన కడుపు అంత ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. అంటే మన ఏదైనా మెడిసిన్ కానివ్వండి, ఆహారం కానీ చేదు గుణం ఉండడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు అన్నింటినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ చేదుదనానికి పురుగులు కానీ ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. అండ్ ముఖ్యంగా ఇది బాగా దగ్గు ఉంటుంది చూసారా, దగ్గును కూడా తగ్గిస్తుంది అనమాట. డిస్నీ ఆయాసం ఉంటుంది చూసారా, అంటే ఆయాసం కొంతమందికి ఏమవుతుందంటే చాలా నీరసం వల్ల దగ్గు వస్తుంటుంది. సో నీరస పడిపోయినప్పుడు దగ్గు వస్తుంటుంది, ఆయాసం వస్తుంది. సో అవి కూడా మనం తక్కువ చేస్తుంది అనమాట. అందుకనే ఇది మనకి హైడ్రేషన్, అంటే శరీరంలోని నీటి శాతం బాగా తగ్గిపోయినప్పుడు కూడా ఇలా కాకరకాయని మనం తీసుకున్నట్లయితే మన బాడీలో నీటి శాతాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బాగా హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు నీటి శాతం ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది కదా. సో బాడీ టెంపరేచర్ పెరుగుతుంది అంటే మన ఎగ్జాక్ట్గా, సో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గిపోతుంది. సో అందుకోసం మన ఇలాంటి సొరకాయ, బీరకాయ, కాకరకాయ ఇలాంటివన్నీ కూడా పత్యాహారంగా చెప్పారనమాట. అంటే ఏ వ్యాధితో బాధపడినప్పటికీ కూడా అది ఉపశమనం కలిగించడానికి మనం ఆహారంలో ఇలాంటివి యూస్ చేసినట్లయితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అండ్ దానివల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు కానీ కాంప్లికేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనకి ఉపయోగంగా ఉంటుంది. ఇదేంటంటే కొద్దిగా కొంచెం వాటర్ పోయి దగ్గర పడేంత వరకు మనం అలాగే తిప్పుతూ ఉండాలి. మనం పచ్చి వేసాం కాబట్టి మగ్గించుకుంటున్నట్టు అన్నట్టు. ఓకే, సో ఒక 2-3 రోజులు తీసుకున్నా పర్వాలేదు. అండ్ ఇది అన్నంలో తీసుకుంటే ఎట్లా తీసుకుంటారు? అన్నంలో తీసుకుంటే చాలా మంచిగా, అంటే వంట పడుతుంది కదా. సో మనకి కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా చక్కగా అందుతాయి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం దీనిలో కరివేపాకు ఇంకా కొంచెం ఉల్లిపాయలు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా కూడా అంటే నేను తినను, లేదు నాకు ఇష్టం లేదు, నేను తినను అని అనకూడదు. ఎందుకు అని అంటే మనము మెడిసిన్స్ వేసుకుని వాటిలో చాలా కెమికల్స్ కలుపుతుంటారు. అవి వేసుకొని తీసుకునే బదులు ఇలా గనక మనం ఆహారం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మనకి మేబీ ఒకసారి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ జ్వరం అనేది మన దరిదాపుల్లో రాకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ని కూడా మేడం చెప్పినట్టుగా బూస్ట్ చేస్తుంది అనమాట. ఇన్ని విధాలుగా కాపాడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము తయారు చేసే రెసిపీస్ అన్ని కూడా మీరు తయారు చేసుకొని తీసుకోండి. మీ ఆరోగ్యం కోసమే మేము తయారు చేస్తాం. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని కూడా మనము చూసారా పచ్చడి టెక్స్చర్లో వచ్చేసింది, అది కరెక్ట్గా ఉంది, అలాగే బాగుంది చూడడానికి కూడా. సో ఇప్పుడు మనము ప్లేట్లో బౌల్లోకి తీసేసుకుంటాం. సో ఇంకా కూడా మనకి రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది అనమాట ఈ కాకరకాయ అనేటువంటిది. అందుకనే మనకి రోజు ఒక గ్లాస్ కాకరకాయ జ్యూస్ తాగమని చెప్పేసి అంటూ ఉంటారు. మామూలుగా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా కాకరకాయ జ్యూస్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, అలానే రక్తం కూడా శుద్ధిగా అవుతుంది అనమాట. సో ఒకసారి మనకి రక్తం శుద్ధిగా అయింది అంటే మనకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరిగినట్టే. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ అంతా వచ్చేది ఎక్కడ రక్త ప్రసారంలోనే. రక్తం ఎంత మంచిగా ఉంటే, ఎంత హెల్దీగా ఉంటే మనకి వ్యాధుల నుంచి కాపాడడానికి ఆ రక్త కణాలలో చాలా సెల్స్ ఉంటాయి అన్నమాట, మన డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేసేటందుకు. సో రక్తం శుద్ధిగా ఉంది, క్వాంటిటీ సరిగ్గా ఉంది, క్వాలిటీగా ఉంది అంటే మనకి దాదాపుగా రోగాలు రాకుండానే మన బాడీకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది అయిపోయింది మ్యామ్, నేను వేసేసాను ఇందులో. మన రక్తాన్ని శుద్ధి చేస్తూ అలానే రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించేటువంటి కాకరకాయ తొక్కు రెడీగా ఉంది. టైమ్ టు ఈట్. నేను ఇప్పుడు తినాల్సిన టైం వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాకరకాయ తొక్కు పచ్చడి, అంటే కాకరకాయ తొక్కు కాబట్టి అసలు ఎట్లుంటుందా అనే ఒక చిన్న డౌట్ ఉంది. ఇది చేదుగా ఉంటుందా, తినగలనా లేదా అనే డౌట్ కూడా ఉంది. తింటాను. బాగుంది. అసలు ఆ చేదు అనేది ఎక్కువ తెలియట్లేదు, తెలుస్తుంది. చేదు తెలుస్తుంది, కొంచెం చేదు, తీపి, ఘాటు. అండ్ ఓవరాల్గా అయితే టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది. నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా కాకరకాయ తొక్కు పచ్చడి అబ్బాయి తినాలా అనే ఫీలింగ్ నుంచి ఖచ్చితంగా బయటకు వస్తారు, అంత టేస్టీగా ఉంది. సో జ్వరం నుంచి ఎటువంటి జ్వరమైనా కూడా జ్వరం తగ్గిన తర్వాత తీసుకోవాల్సినటువంటి రెసిపీ అనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ తొక్కు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, చింతపండు, బెల్లం, నూనె,
సైంధవ లవణం. కాకరకాయ తొక్కు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా మెంతులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. మరొక వైపు మిక్సీ జార్ తీసుకొని అందులో కాకరకాయ తొక్కు, వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల బెల్లం, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి మరి కాసేపు వేగించుకోవాలి. మిశ్రమం బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే జ్వరం వచ్చినప్పుడు ఉండే వీక్నెస్ని, కడుపులో నునుపురుగుల సమస్యలను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేసి ఇమ్యూనిటీని పెంచే కాకరకాయ తొక్కు రెడీ.